హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఇంట్లోనే నేచురల్ షాంపూ అయితే తయారు చేస్తున్నానండి. సో హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది కదా, బయట కెమికల్స్తో వాడేది కాకుండా ఇంట్లోనే నేచురల్గా ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను కుంకుడుకాయలు, శీకాకాయ, మెంతులు, అలాగే మందారం, ఉల్లిపాయలు, కరివేపాకునైతే తీసుకున్నాను. సో దీంట్లోకి మొత్తం నిండే వరకు వాటర్ వేసేసుకొని బాగా చిక్కగా అయ్యే వరకు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలోని గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, కలర్ అనేది అయితే ఎలా చేంజ్ అవుతుందో. మన శీకాకాయను అలాగే కుంకుడుకాయల్లో నుంచి వచ్చే కలర్ అంతా చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఇలా గరిటెతో తీసి మెదిపితే కొంచెం మెత్తగా అయితే చాలండి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మొత్తం సపరేట్ చేసేసుకొని వాటర్ లేకుండా మొత్తం గట్టిగా మనం పిండేసుకోవాలండి. సో ఇదంతా ఇలా మంచిగా నొరగా ఫామ్ అయిన తర్వాత ఇందులో ఉండే కుంకుడుకాయలల్లో విత్తనాలు ఉంటాయి కదా, సో ఆ విత్తనాలన్నీ డివైడ్ చేసేసుకోవాలండి. సో ఇవన్నీ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. సో ఈ మెత్తటి పేస్ట్ అనేది మనం వేస్ట్ చేసేసుకుండా మళ్ళీ ఈ షాంపూలోనే కలిపేయచ్చండి. సో నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన నేచురల్ షాంపూ తయారైపోయింది. సో దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. మగవారికైనా ఆడవారికైనా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే అందరు ట్రై చేయండి. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.